ఇక్కడ మనకి ప్రింట్ అయ్యేదేంటి వాల్యూవా? డెసిమలా? లేదంటే స్ట్రింగ్ ప్రింట్ అవుతుందా? నేమ్ 1 అంటే నేనేం జెప్పాను స్ట్రింగ్ కాపీ ఎందుకు యూజ్ చేస్తాను? ఈ నేమ్ 1 అని పిలిచినప్పుడు నాకు సాహిత్య అని ప్రింట్ అవ్వాలి. నార్మల్‌గా సాహిత్య అనే స్ట్రింగ్ నేమ్ అనే దాంట్లో స్టోర్ అయింది కదా! కానీ ఇక్కడ నేమ్ 1లో నేనేమి ఇవ్వలేదు. స్ట్రింగ్ సాహిత్యాన్ని ఈక్వల్ టు సాహిత్య అని ఇచ్చానా నేమ్ 1కి? ఇవ్వలేదు. అయినా కూడా నేనేమంటున్నానంటే నేమ్ 1 అని పిలిచినప్పుడు నాకు సాహిత్య రావాలి అంటున్నాను. అంటే మనకి ప్రింట్ అయ్యేది సాహిత్య అనేది ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను %s అని రాస్తాను. అర్థమైందా? మనకి ఏం ప్రింట్ అవుతుందో దాన్ని బట్టి మనం %s, %d రాయాలి. ఓకే. సో, ఇక్కడ నేను %s రాసాను. ఒకసారి రన్ చేద్దాం. చూడండి సాహిత్య అని ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ నేను చెప్తా వినండి. మీరు ఏ స్ట్రింగ్ ఫంక్షన్ అయినా యూజ్ చేయాలన్నప్పుడు #include string డాట్ h అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ఓకే. అది క్లియరా? నెక్స్ట్ మనం స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక్క స్ట్రింగ్‌ని ఇంకొక స్ట్రింగ్‌లో కాపీ చేయడానికి. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది. నేమ్ అనే దాంట్లో ఈ స్ట్రింగ్ ఉంది. కానీ నాకు నేమ్ 1 అనే దాంట్లో స్ట్రింగ్ అనేది కాపీ అవ్వాలి అనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను స్ట్రింగ్ కాపీ అని పెట్టి ఎందులో స్టోర్ అవ్వాలి? నేమ్ 1 అనే దాంట్లో స్టోర్ అవ్వాలి. ఆల్రెడీ ఎక్కడ స్టోర్ అయింది? నేమ్ అనే దాంట్లో నుంచి స్టోర్ అయింది. సో, ఇక్కడి నుంచి ఇక్కడ స్టోర్ చేస్తుందనమాట. కాబట్టి ఇక్కడ నేమ్ 1 అని ఇచ్చాను ప్రింట్ చేసే దగ్గర. అండ్ %d అని ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాల్సింది నేమ్. నేమ్ అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి %s ఇచ్చాను. ఓకే. ఇలా మనం స్ట్రింగ్ కాపీ ఫంక్షన్‌ని కూడా యూజ్ చేస్తాము. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీ అంతట మీరు ట్రై చేయండి. ఓకే.